కీర్తి ఏం చేస్తున్నావు? ఆనియన్ పకోడీ. చూడండి ఇక్కడ వీడియో చూస్తాను. పకోడీ చేయడం రాకపోయినా కానీ వీడియో చూసి మరీ చేస్తుంది. అదే ఇంట్లో మనం ఏమన్నా పని చెప్పామంటే చేయదు, కానీ ఆకలేస్తుంది కాబట్టి ఎవరు చేసిరని చేసుకుంటుంది. సో అది మంచిగా వస్తుందో లేకపోతే ఎట్లా చేసిద్దో చూపిస్తాను మీకు వీడియోలో. సో చూడండి, మూతలు ఎవరైనా మూతలో ఇట్లా కలుపుతారా? బౌల్లో వేసుకోకుండా మూతలో కలుపుతుంది. ఇప్పుడు మళ్ళీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్లా ఉంటుంది మరి వంటలు చేస్తే. వంటలు రానవి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లా అంటారా? అంటే కామెంట్ చేయండి. సో చూడండి, మూతలు ఎవరైనా మూతలో ఇట్లా కలుపుతారా? బౌల్లో వేసుకోకుండా మూతలో కలుపుతుంది. ఇప్పుడు మళ్ళీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్లా ఉంటుంది మరి వంటలు చేస్తే. వంటలు రానవి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లా అంటారా? అంటే కామెంట్ చేయండి. చూడండి, ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా బాగా ఆనియన్స్తో పాటు కలిపేసింది. ఎవరన్నా కరివేపాకు కూడా ఇట్లా కలుపుతారా? చూడండి ఎట్లా తినిద్దో ఏమో, చూడడానికే ఘోరంగా ఉంది. టేస్ట్ ముఖ్యం బిగులు. అంత సీన్ ఏం లేదు, చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఏం లేదు, అంత డొల్ల. ఇప్పుడు ఒక కారం వేసింది, ఒక 2 స్పూన్స్ వేసుకుంది. మేమైతే అస్సలు తినము, అంత సాహసం కూడా చేయాలని మేము అనుకోవట్లేదు. సో మీరు కూడా చేయకండి కానీ ఎంజాయ్ చేయండి నా వీడియో చూసి. జీలకర్ర కూడా కొంచెం వేసుకుంది, మళ్ళీ వచ్చి వీడియో చూస్తుంది. చూడండి, ఇప్పుడైతే శనగపిండి వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. సో కొంచెం పసుపు. చూడండి ఇక్కడ పకోడీ అయితే ఎట్లా వేస్తుందో కొంచెంగా. సో ఎవరన్నా ఇట్లా పకోడీ వేస్తారా? సిమ్లో పెట్టు. చూడండి, ఎవరన్నా తింటారా ఈ పకోడీ? ఎవరన్నా దీని పకోడీ అంటారా? మనం తిందాం ఫ్రెండ్స్. చూపికేస్తే ఎట్లా వేస్తున్నావు చూడండి. ఏమన్నా కీర్తి తప్ప ఎవరు తినదు. సో చూపిద్దాం. ఎవరు ఇలాంటివి ట్రై చేయకండి, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇది జరుగుతుంది. సో దయచేసి మీరు ఇంట్లో ట్రై చేయకండి. పకోడీ అయితే చేస్తుంది కదా, సో ఎలా వచ్చిందో చూద్దాం పదండి. నిజంగా ఆనియన్ ఫ్రై చేసినట్టే చేసింది. చూడండి ఎట్లా మార్చుకుందో. దీన్ని ఎవరన్నా పకోడీ అంటారా? సో అందుకే ఇందాకే చెప్పాను, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది, ఎవరు ట్రై చేయకండి అని. అందుకే టేస్ట్ చాలా బాగుంది, కాబట్టి కొంచెం మాడిపోయింది. కొంచెం కాదు ఫ్రెండ్స్, చాలా మాడిపోయింది. కాకపోతే చేసుకుంది కదా, తప్పదు కదా. చూడండి మాడిపోయిందా? ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా చెప్పండి. ఆ రకంగా అక్కడెక్కడ మీకు పకోడీ కనిపిస్తుందా? చూడండి.